న్యూ కాయిన్స్ని మీరు ఒకవేళ ఫోకస్ చేశారనుకోండి, ఇదిగో ఈ బింగ్ ఎక్స్ అనేటువంటి దీని ద్వారా నేను గ్రూప్లో లింక్ పెడుతున్నాను, ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని సింపుల్, చాలా సింపుల్, మెయిల్ ఇచ్చేస్తారు, మెయిల్ ఐడి ద్వారా ఈజీగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు జస్ట్ ఫేవరెట్స్లోకి వచ్చారనుకోండి, టోటల్ మీరు యాడ్ చేసుకునేటువంటి కాయిన్స్ ఉంటాయి ఇందులో. అలాగే ఆల్ క్రిప్టోలోకి వచ్చారనుకోండి, మొత్తం ఉన్నటువంటి క్రిప్టో కాయిన్స్ అన్నీ కూడా ఏవి ఎంతలో ట్రేడ్ అవుతున్నాయి మీకు కనబడుతుందండి. ఇక్కడ చూడండి, మార్కెట్ క్యాపిటల్ $2 ట్రిలియన్ అండి. బిట్ కాయిన్ అన్నిటికంటే ఎక్కువ $2 ట్రిలియన్ బిట్ కాయిన్. సెకండ్ స్థానంలో ఉంది $380 బిలియన్. ఏది ఎథేరియం. XRP $169 బిలియన్. తర్వాత టెథర్ USDT 128 బిలియన్స్. సోలానా కాయిన్ 106 బిలియన్స్. తర్వాత BNB 94, డోజీ కాయిన్ 46 బిలియన్. అలాగే USDC 37 బిలియన్. అలాగే కార్డానో 32 బిలియన్. ఇలా మీకు మార్కెట్ క్యాపిటల్ అనేది ఇక్కడ ఉంటుంది. అసలు ఏ కాయిన్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోషన్ జరుగుతుంది, ఎంత పంపు జరుగుతుందో మీకు ముందే తెలిసిందనుకోండి, ఇలాంటి న్యూ కాయిన్స్లో 10 పైసలకి 5 పైసలకి వస్తాయండి. ఇందులో ఈ కాయిన్స్ ఎంతకు వస్తాయండి? 10 పైసలు, 5 పైసలు అండి. ఎంత చవక. ఇది చూడండి, ఇది 35 పైసలు అండి. ఇది 35 పైసలు, ఇది 36 పైసలు, ఇది రూపాయి, ఇది 48 పైసలు, ఇది 73 పైసలు ఇండియన్ రూపీస్, ఇది 24 పైసలు, ఇది 12 రూపాయలు. ఇది చూడండి 5 పైసల 95 పైసలు అండి. ఇది 5 పైసలు అండి, 5 పైసలు. ఇలాంటి కాయిన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్వెస్ట్ చేసి ఉంచేయండి అని నేను చెప్పట్లా, బట్ దొరికే అనుకోండి 1,00,000 మిమ్మల్ని ఒక్క రోజులో కోటీశ్వర్లను చేసేస్తుంది. 1,00,000 రూపాయలు ఒక్క రోజులో మిమ్మల్ని కోటీశ్వర్లుగా మార్చేస్తారు. అలాంటి కాయిన్స్ ఒకవేళ మీరు వెతికి పట్టుకోగలిగితే నేను ఆ సోర్స్ మీకు చూపిస్తాను. అలాంటి కాయిన్స్ని ఎక్కడ పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి నేను చూపిస్తాను. ఒకవేళ అలాంటి కాయిన్స్ మీకు దొరికాయి అనుకోండి, ఎట్లా ఉంటుందో చెప్పండి అండి. మీకు ఇదొక కాయిన్ చూపిస్తున్నాను చూడండి, ఇదొక కాయిన్ చూపిస్తున్నాను మీకు. ఎంత ఉందండి కాస్ట్? ఇది అప్రాక్సిమేట్లీ 23 పైసలు ఉందండి. 23 పైసలు ఉంది. ఎంత ఉంది చూడండి, 0.002 అంటే 23 పైసలు డాలర్స్లో కదా, 23 పైసలు. ఇది అంటే ఎగ్జాంపుల్ 275 అనుకోండి. 275 నుంచి ఇది ఇక్కడి నుంచి అండి, అంటే ఓపెన్ అయింది ఇక్కడ, అక్కడి నుంచి 17లో ఓపెన్ అయింది, 1700లో ఓపెన్ అయింది, 2500 వరకు వెళ్ళింది, మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూగా పడిపోయింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇది రివర్సల్ అయి వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వెళ్తుంది పైకి. ఎక్కడంటే 13 పైసల దగ్గర నుండి పైకి వెళ్తుంది. సపోజ్ ఇక్కడే పర్సంటేజ్ మనం చూద్దాం మీకు అర్థం కావడం కోసం. ఇలాంటి కాయిన్స్ని కనిపెట్టడం ఎట్లానో నేను మీకు నేర్పిస్తాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఇలాంటి కాయిన్స్ కనిపెట్టడం ఎట్లానో మీకు నేర్పిస్తాను. ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడి నుండి ఇక్కడ వరకు 96% అంటే పైనుంచి కిందికి. సపోజ్ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మరలా సేమ్ లెవెల్కి ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, ఒక వారమో 10 రోజులు నెల పట్టింది అనుకుందాం. ఎంత రిటర్న్ వస్తుంది చూడండి, ఇక్కడ 500 టైమ్స్ రిటర్న్స్ వస్తుంది, 500 టైమ్స్. ఫ్రెండ్స్, ఇలాంటి కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లా నేను. దీనికి మీకు లేవరేజ్ కూడా మంచిగా ఇస్తాడు, మీకు మంచిగానే ఇస్తాడు. సో మీరు ఇదిగోండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని, ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసుకొని, ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, లేదా ఈ క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారండి. ఇది 1 డే టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను నేను. అంటే ఒకవేళ ఇది పెరిగింది అనుకోండి, జస్ట్ ఏమీ లేదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినా 100% అయిపోద్ది మీ క్యాపిటల్. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇంకొక 100%, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇంకొక 100%, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 400%, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 500%, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే 5. ఇలా మీకు మీ క్యాపిటల్ అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. అయితే ఈ కాయిన్లో బై జరుగుతుందా సెల్ జరుగుతుందో మనకు తెలియాలి. పడిపోయిన తర్వాత కూడా 147% పెరిగిందండి. ఇది పడిపోయిన తర్వాత బాటమ్ నుంచి 147%. అంటే ఈ 2 రోజుల్లో, లాస్ట్ 2 డేస్లో, లేదా ఈ ఒక్క రోజులో ఇది పెరిగినటువంటిది. ఈ 3 రోజుల్లో ఒకవేళ బాటంలో ఎవరైనా 85 0.00085లో ఒకవేళ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 275లో ఉంది. అంటే 85 రూపాయల్లో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు 285లో ఉంది. అంటే ఎన్ని 200 పాయింట్లు మనకు ప్రాఫిట్ వచ్చిందండి. అంటే 324, అంటే మీరు పెట్టినటువంటి 100 300 అయింది జస్ట్ 3 డేస్లో. సో మీరు ఏమీ లేదండి, జస్ట్ ఏంటంటే ఇలాంటి కాయిన్స్ను వెతకడానికి మీకు కొన్ని స్పెషల్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఈరోజు చెప్తున్నా,
ఒక ట్రిక్ మీకు చెప్తాను. ఇలాంటి వెబ్సైట్స్ని వెతకడానికి అంటే ఇందులో ఎట్టి పరిస్థితుల్లో లక్షల్లో మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ లక్షల్లో మీరు ఇన్వెస్ట్ చేయకూడదు. ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే 1000, 1500, 2000 ఏంటి మనకు లాస్ వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 20 కాయిన్స్లో మీరు ఇన్వెస్ట్ చేశారండి. 20 కాయిన్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఒక 10 కాయిన్స్ మీకు ఒక 200, 300 టైమ్స్ వెళ్ళిపోయింది. ఒక 4-5 కాయిన్స్ కిందకు వచ్చేసాయి. ప్రాఫిట్లో ఉంటారా, లాస్లో ఉంటారా? 200 టైమ్స్, 300 టైమ్స్ ప్రాఫిట్లోనే ఉంటారు ఇంకా. సో ఇలాంటి కాయిన్స్లో ఒక 1000 రూపాయలు పెట్టుకున్నారనుకోండి, ఇవి చూడండి ఎంత ఇమ్మీడియట్గా 302 అయిపోయింది 285 నుంచి. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చిన్న చిన్న వాటిని మీరు కనిపెట్టగలిగితే చూడండి, బాటమ్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి నీట్ అండ్ క్లీన్గా వెళ్ళిపోతుందండి. ఇది ఎంత క్లీన్గా వెళ్ళిపోతుందో 15 మినిట్స్లో మీకు చూపిస్తాను చూడండి. 15 మినిట్స్లో ఎంత చక్కని మూమెంట్ ఉంది చూడండి ఇది. అండి ఇప్పుడు టీఎంసీ యూఎస్డి, ఈ టీఎంసీ యూఎస్డి మన ఇందులో ఉందేమో చూద్దామండి ఒకసారి. ఓకేనా? టీఎంసీ యూఎస్డి ఇది మన యొక్క లిస్ట్ కదా. ఈ లిస్ట్లో టీఎంసీ యూఎస్డి అనేవి ఉన్నాయా మనం చూద్దాం ఒకసారి. అంటే కొన్ని సెలెక్టెడ్ కాయిన్స్ మాత్రమే ఉన్నాయి, ఇందులో లేదు ఇది. మరి అలాంటివి మనకు ఎక్కడ దొరుకుతాయి? ఇదిగోనండి, ఈ బింగ్స్ అనేటువంటి దాంట్లో మనకు దొరుకుతాయండి. బింగెక్స్ అనేటువంటి దాంట్లో మీకు మంచి కాయిన్స్. దీనిలో కూడా మీకు డెరివేటివ్స్ ఉన్నాయండి, లేవని కదా. దీనిలో కూడా మీకు ఫ్యూచర్స్ ఉంటాయి, అలాగే ఆప్షన్స్ కూడా ఉంటాయి. డెరివేటివ్స్లో మీకు ఫ్యూచర్స్ దొరుకుతాయి. ఇందులో కాయిన్స్కి ఉన్నటువంటి ఫ్యూచర్స్. మార్నింగ్ ఎవరైనా ఒకవేళ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది చూడండి. మార్నింగ్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఇప్పటికీ వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది 10,000 పెట్టుంటే 10,000 ప్లస్ ఇంకొక 16,000 మీకు రిటర్న్స్ వచ్చి ఉండేవి 10 గంటలకి మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మార్నింగ్. ఇలాంటి వాటిలో పంప్ అండ్ డంప్ జరుగుతున్నప్పుడు మనకు తెలియాలి అంటే ఏం చేయాలి? దానికోసం ఒక వెబ్సైట్ ఉందండి. ఇలాంటి కాయిన్స్ అన్నీ కూడా వాటి స్టేటస్ ఏంటి, అవి పెరుగుతున్నాయా, పడుతున్నాయా, ఇలాంటివన్నీ కూడా చెప్పేటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఎవరైనా రాసుకుందాం అనుకున్న వాళ్ళు రాసుకోండి. చూడండి, gmgn.ai వెబ్సైట్ పేరేంటి? gmgn. ఈ వెబ్సైట్ మీకు దొరకాలండి. ఈ వెబ్సైట్ మీకు కావాలి. ఎప్పుడైతే ఈ వెబ్సైట్ మీకు దొరుకుద్దో, ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తారో, ఏ కాయిన్ అయినా, ఉదాహరణకి ఇదిగోండి, ఇప్పుడు ట్రంప్ కాయిన్ ఉందండి. ట్రంప్ కాయిన్లో బయింగ్ జరుగుతుందా, సెల్లింగ్ జరుగుతుందా, క్వాంటిటీ ఎట్లా జరుగుతుంది, ఎవరెవరు బై చేస్తున్నారు, ఎవరెవరు సెల్ చేస్తున్నారు, బిగ్ ప్లేయర్స్ ఎవరున్నారు మీకు తెలియాలి అంటే ఇక్కడ చూడండి, వేల్ అని ఉంది చూసారా. వేల్ అంటే తిమింగలాల్లో 5,000కు పైగా మంది పెద్ద తిమింగలాలు ఇందులో ట్రేడ్ చేస్తున్నారు ట్రంప్ కాయిన్లో. ఉదాహరణకి ఇదిగోనండి, ఈ తిమింగలం ఉంది ఇక్కడ. ఫస్ట్ తిమింగలం ఒకటి ఉంది. ఈ తిమింగలం గురించి నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఈ తిమింగలము వాడు ఇన్వెస్ట్ చేసినటువంటి దానిలో వాడు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు చూడండి. బై చేస్తూనే ఉన్నాడు. ఎక్కడెక్కడ బై చేస్తున్నాడు, ఎంతెంత ఇన్వెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ చూడండి. లాస్ట్ 21 సెకండ్స్లో వీడు బై చేస్తూనే ఉన్నాడు కంటిన్యూగా. దీన్ని పైకి వెళ్తాదని బై చేస్తూనే ఉన్నాడు. వాడికి ఇప్పుడు వరకు వచ్చిన ప్రాఫిట్ ఎంత చూడండి. వాడికి ఇప్పుడు వరకు వచ్చిన ప్రాఫిట్ 781. ఎంత అండి వాడి రిటర్న్స్ ఎంత? $781 అండి టోటల్ ప్రాఫిట్. బ్యాలెన్స్ ఎంత? $14. ఇన్వెస్ట్ చేసింది ఎంత అండి? $14. రిటర్న్స్ ఏంటి? 781. ఎన్ని 100 టైమ్స్ వచ్చుంటా చెప్పండి. జస్ట్ అనమాట. అంటే ఇదే కాదు, ఈ ఒక్కటాని గురించి కాదు నేను చెప్పేది. మీకు నచ్చినటువంటి కాయిన్స్. ఇప్పుడు ఇందాక ఒక కాయిన్ చూసాం కదా మనం. ఈ కాయిన్ ఇది టీఎంసీ యూఎస్డిటీ. చూద్దాం. టీఎంసీ యూఎస్డిటీ. టీఎంసీ అనేటువంటి కాయిన్ ఉందేమో చూద్దాం ఇందులో. అంటే ఇందులో కూడా కొత్త కాయిన్స్ అన్నీ కూడా మనకు చూపిస్తూ ఉంటారండి. కొత్త న్యూలీ లాంచ్డ్ కాయిన్స్. టీఎంసీ లేదు. పోనీ ఏమైనా న్యూలీ లాంచ్డ్ కాయిన్స్ ఏమైనా ఉన్నాయని చూద్దామండి. స్నైపర్ కాయిన్స్. ఇక్కడ చూసారా, స్నైపర్స్ అంటే ఏంటి? జస్ట్ షూట్ చేసామా, బయటకు వచ్చేసామా, బై చేసామా, బయటకు వచ్చేసామా. ఓకేనా? ఈ స్నైపర్స్ అంటారు. ఇప్పుడు వేల్ గురించి నేను చెప్తాను. ఇక్కడ చూడండి, న్యూగా మీకు వచ్చేటువంటి కాయిన్స్లో ఏవైతే ఉన్నాయో ఈ కాయిన్స్ని మనం చూద్దామండి. ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి ఇందులో చూస్తున్నాం. ఇక్కడ చూడండి, స్పేస్ ఎక్స్ అనేటువంటి ఒక కాయిన్ ఉంది ఇక్కడ. స్పేస్ ఎక్స్. దీని కాస్ట్ ఎంత? $0.00491. $0.0499. ఈ స్పేస్ ఎక్స్ అనేటువంటిది
మనము మీరు పొరపాటును కూడా అనుకోకండి ఇది ఎలాన్ మస్క్ కాయిన్ అని. కావచ్చు కాకపోవచ్చు, ఇది ఎలాన్ మస్క్ది అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అర్థమవుతుందండి? కాబట్టి స్పేస్ ఎక్స్ అని ఉంది కాబట్టి ఇది ఎలాన్ మస్క్ కాయిన్ అని మీరు అనేసుకోవద్దు, పొరపాటు పడతారు. దీని మార్కెట్ క్యాపిటల్ చూడండి 4.7 మిలియన్స్. 4.7 మిలియన్స్. ఇందులో చూడండి కంటిన్యూగా బై చేస్తూనే ఉన్నారు. పెద్ద పెద్ద తిమింగలాలన్నీ కూడా ఏం చేస్తున్నారంటే కంటిన్యూగా బై చేస్తూనే ఉన్నారు. ముందల్లా సెల్ చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? బై చేస్తున్నారు. ఒకసారి ఉండండి, దీని చార్టు మనకి ఇక్కడ చూడండి. మనకి పెద్ద పెద్ద కాయిన్స్ అవసరం లేదు సార్. ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, చిన్న లాజిక్ చెప్తాను. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1,00,000 పెట్టారనుకోండి, 1,00,000 కూడా వెరీ సేఫ్గా ఉంటుంది. ఉంటుందా ఉండదు చెప్పండి? బట్ రిటర్న్స్ ఏమొస్తాయి? రిటర్న్స్ ఏమొస్తాయి? ఆల్రెడీ అది 18 లక్షల కోట్లు, 23 lakhs crores. ఇందులో మనము ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఎన్ని సంవత్సరాలకు 1,00,000 2 లక్షలు అవుతుంది చెప్పండి? 5 సంవత్సరాలు కాదు కదా, 10 సంవత్సరాలకైనా సరే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడుకునేటువంటి మార్కెట్ క్యాపిటల్ డబల్ అవుతుంది అనడానికి లేదు. కానీ నా క్యాపిటల్ మాత్రం సేఫే. నా క్యాపిటల్ దాచుకోవడం నాకు బ్యాంక్ అకౌంట్ లేదేటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే ఎందుకు పెట్టాలి? నా క్యాపిటల్ దాచుకోవడానికి నాకు చాలా ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి నేను ఇన్వెస్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే నాకు క్విక్ రిటర్న్స్ కావాలి. నాకు ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తున్నాను చూడండి. హెచ్డిఎఫ్సి 12,92,000 కోట్లు. అంటే ఇది కొంచెం పడటం వల్ల అనుకుంటా మేబీ. ఓకే దీని మార్కెట్ క్యాపిటల్ డివైడ్ అయిపోయింది. మార్కెట్ క్యాపిటల్ కొంత డివైడ్ అయింది. ఓకే, ఇది 12 లక్షల కోట్లు అండి. 13 లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ. 13 లక్షల కోట్లు ఉన్నటువంటి కంపెనీ 1600 3200 అవ్వాలంటే స్టాక్ ప్రైస్ ఇది ఎంత అవ్వాలి చెప్పండి? ఇది 26 లక్షల కోట్లు అవ్వాలి. అది పాసిబుల్ అంటారా? అందుకే చాలామంది పెన్నీ స్టాక్స్ ఎందుకు ఎదుర్కొంటారు? రూపాయి 2 రూపాయలు 5 రూపాయలు అనేవి. అవి కనీసం ఒక 4-5 రూపాయలు వచ్చినా సరే 200% 300% రిటర్న్స్ వస్తాయని. ఇక్కడ కూడా మనం అదే లాజిక్ని అప్లై చేస్తాం. ఇక్కడ కూడా ఇందులో కూడా మనం ఏం చేస్తామంటే సేమ్ లాజిక్ని మనం అప్లై చేస్తున్నామండి. అదే లాజిక్ని అప్లై చేసి ఈ వెబ్సైట్లోకి వచ్చి మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక స్టాక్ని, ఇది చూడండి అండి, స్పేస్ ఎక్స్ కాయిన్ అండి. ఇది స్పేస్ ఎక్స్ కాయిన్ జస్ట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది. ఎంత వెళ్ళిందండి ఇది చూడండి. ఉదాహరణకి నంబర్స్లోనే చూద్దామండి. 12,521 నుంచి 1,87,00,000. ఓ మై గాడ్, 1,87,00,000 అయింది. మరలా అంతే ప్లేస్కి వచ్చేసింది ఒక్క రోజులోనే. ఈ కాయిన్ని మీరు సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు, ఇందులో ట్రేడ్ చేయొచ్చు. మళ్ళీ ఇట్లా వెళ్ళినటువంటి వాటిలో ఇది పడుతుందా పెరుగుతుందా అనేది కూడా చూసుకోవచ్చు. ఇక్కడ డైలీ కూడా మంచి మంచి కాయిన్స్ ఉన్నాయండి, మంచి మంచి కాయిన్స్. అలాగే కొత్తగా వచ్చేటువంటి దీన్ని ఏమంటారంటే మీమ్ కాయిన్స్ అంటారు. మీమ్ కాయిన్స్ అంటే ఇందులో పంప్ అండ్ డంప్ జరుగుతూ ఉంటుంది ఎక్కువ. చూడండి ఈ మీమ్ కాయిన్స్లో ఇవన్నీ కూడా న్యూ క్రియేషన్. ఇక్కడ కనబడుతుందా? కొత్తగా ఏదో ఒకటి పుడితేనే ఉంటుంది. ఇది పుట్టి 4 సెకండ్లు అయింది, 5 సెకండ్లు అయింది, ఇది పుట్టి 6 సెకండ్లు అయింది, ఇది పుట్టి 8 సెకండ్లు అయింది, ఇది పుట్టి 9 సెకండ్లు అయింది. ఇలాంటి కాయిన్స్ కుప్పలుగా ఇందులో దొరుకుతాయి. కొత్తవి కంప్లీటింగ్, అలాగే సోరింగ్, అలాగే కంప్లీటెడ్, పంప్ అలర్ట్. చూసారా ఇందులోని పంప్ అలర్ట్. ఒకవేళ ఏదైనా కాయిన్ పంప్ అవుతుంది, మీకు అలర్ట్ కావాలనుకుంటే మీకు నీట్ అండ్ క్లీన్గా మీరు అలర్ట్ పెట్టుకోవచ్చు. ఇది ఎంత పెరుగుతుంది, 1 అవర్లో ఎంత పెరిగింది, 5 మినిట్స్లో ఎంత పెరిగింది, 1 మినిట్లో ఎంత పెరిగింది, దీని ప్రైస్ ఎంత ఉంది, వాల్యూమ్ 1 అవర్లో ఎంత ట్రేడ్ అయింది, దీనిలో బిగ్ ప్లేయర్స్ ఎవరున్నారు. జస్ట్ మీరు ఈ ఒక కాయిన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇందులో మీరు ఈ వేల్ అనేటువంటి దాని దగ్గరకు వచ్చారనుకోండి, ఈ వేల్స్ అనే వాళ్ళు ఉండాలి మనకి యాక్టివ్గా. వేల్స్ లేరనుకోండి ఇలాంటి కాయిన్స్ కొంచెం మనం దూరంగా ఉండాలి, అవాయిడ్ చేయాలి. అర్థమవుతుందండి? ఇది చూడండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది. జస్ట్ పుట్టింది ఇది, జస్ట్ ఇప్పుడే పుట్టింది ఈ కాయిన్. ఏదో నక్షత్రం పుట్టినట్టుగా జస్ట్ ఇప్పుడే పుట్టినటువంటి కాయిన్ చూడండి. ఇక్కడ నుంచి 35 లక్షలు చేసేసి అంతే ఫాస్ట్గా కిందకు వచ్చేసింది, అంతే ఫాస్ట్గా. సో ఇలా వేల్స్ లేరు హోల్డర్స్ ఉన్నారు చూడండి. ఇందులో స్టేకింగ్ హోల్డర్స్ ఎంతమంది స్టేక్ చేశారు? 472 మంది. ఇప్పుడు చూడండి హోల్డర్స్ 385 మంది దీన్ని హోల్డ్ చేశారు ఈ కాయిన్ని. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఐడీస్, వాళ్ళ డీటెయిల్స్. అలాగే వేల్స్లో ఎవరైనా ఉన్నారనుకోండి, వేల్స్ అండి
ఎవరైనా ఉంటే వేల్స్లో ఉన్నదాన్ని యాక్టివిటీలో మనం చూసుకోవచ్చు. లేరనుకోండి అలాంటి కాయిన్స్ జోలికి వెళ్ళండి, వేల్స్ ఉన్నటువంటి కాయిన్స్ జోలికి వెళ్ళండి. ఉదాహరణకి ఏదైనా ఒక కాయిన్ పేరు చెప్పండి, నేను చూస్తాను దాన్ని. సో దీనిలో షీబా INU దొరుకుతాయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. వేల్స్ మాత్రం దొరుకుతాయి. కానీ లేరనుకోండి అలాంటి వాటి గురించి మీరు కంగారు పడకండి, ఉన్న వాటిల్నే చూసుకోండి. మనకేముంది, దేని మీద మనం ప్రేమను పెంచుకోవడం అవసరం లేదండో. ఇందులో మనం ఓన్లీ డేటా చూసుకోవడానికే, ఇది థర్డ్ పార్టీ. అసలు దీనిలో మాత్రం బై అండ్ సెల్ చేయకండి. ఇందులో ఓన్లీ మనం డేటా చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించండి దీన్ని. ఓకేనా? చూడండి, ఒరిజినల్ కాయిన్ పేరులో ఫేక్ కాయిన్స్ కూడా ఉంటాయి. అట్లా కాకుండా మనకు లిక్విడిటీ ఎంత ఉంది ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ట్రంప్ కాయిన్ చూస్తాను చూడండి, ఇందులో ట్రంప్ కాయిన్. ఓకేనా? TRUMP ట్రంప్ కాయిన్. అలాగే వైన్ కాయిన్ చూద్దాం. ట్రంప్ ఇందాక చూసాం కదా, వైన్ USD చూద్దామండి. వైన్ కాయిన్, ఇది వైన్ కాయిన్ అండి. 1 డే టైం ఫ్రేమ్ పెడుతున్నాను నేను మీకు ఈజీగా అర్థం కావడం కోసం. 1 డే టైం ఫ్రేమ్. ఇది వైన్ కాయిన్ యొక్క పరిస్థితి అండి. వైన్ కాయిన్ 3 డేస్లో 3 రోజుల్లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళని 3 డేస్లో అంటే ఫస్ట్ డేనే పైకి వెళ్ళిపోయింది, బట్ తర్వాత మళ్ళీ కొంచెం కిందకు వచ్చి పైకి వెళ్ళింది. ఇన్వెస్ట్ అంటే 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 8 కోట్ల 4 లక్షలు ఇచ్చిందండి. లక్ష ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వైన్ కాయిన్ స్టార్టింగ్లో. నమ్ముతారా? సపోజ్ 8 కోట్ల 48 లక్షలు అనుకోండి, పక్కన పెట్టేయండి దాన్ని. ఒక 10,000 ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఓపెనింగ్లోని 10,000 ఇన్వెస్ట్ చేస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చి ఉండేది? 10,000 ఇంటూ 84 క్రోర్స్. ఎంత ఇన్వెస్ట్మెంట్? 10,000 ఓన్లీ. 84 క్రోర్స్ వదిలేయండి, 84 క్రోర్స్ వదిలేయండి. అదే 10,000 1 CR ఇచ్చింది అనుకోండి, ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. 5,000 ప్లస్ ఉన్నారు వేల్స్ ఇందులో. ప్రజెంట్ చిన్న సెల్లింగ్లో ఎక్కువ కొంచెం ప్రెషర్ కనబడుతుంది. ఇది ఇక్కడ చూడొచ్చు, ఎక్కువ సెల్ ఉన్నారా బై ఉన్నారా. లాస్ట్ ఫ్యూ టైం నుంచి మనకు సెల్ ఆఫ్ అనేది జరుగుతుంది. సెల్ ఆఫ్ జరుగుతున్నప్పుడు ఎంతెంత ఎక్కువ జరుగుతుంది చూడండి. ఇక్కడ సెల్ ఆఫ్లో ఎంతెంత ఎక్కువ జరుగుతుంది, అమౌంట్ ఎంతెంత ఎక్కువ జరుగుతుంది సెల్ ఆఫ్లో. బయింగ్లో ఏం జరుగుతుంది? బయింగ్ తక్కువ ఉంది, సెల్లింగ్ ఎక్కువ ఉంది. కాబట్టి స్టాక్లో సెల్ ఆఫ్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నది. ఒకవేళ మనం చూద్దాం, ఇక్కడ చూడండి, వీడెవడో పెద్ద తలకాయ $2,978 వీడు సెల్ చేశాడు. వీడు ఓవరాల్గా వీడి యొక్క ఫ్యూచర్ ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, 24K లాస్లో ఉన్నాడు వీడు. అంటే ఓవరాల్గా వీడు ఇన్వెస్ట్ చేసిన దానికి కొంచెం లాస్లో ఉన్నాడు, ఎందుకంటే టాప్లో ఎంటర్ అయి ఉంటాడు. అలాగే మరికొంతమందిని చూడొచ్చు. బై చేసినోడు వీడిని కూడా చూద్దాం అండి. వీడు కూడా $50 లాస్లో ఉన్నాడు. ఎక్కువ ఏం పెట్టట్లేదండి వాళ్ళు. $20, $30, $40, $50 పెడుతున్నారు అండి. అలాగ నేను కొంచెం కిందకి వెళ్తున్నాను. ఓకేనా? వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఎంత రిటర్న్స్ ఉన్నాయి చూపించడానికి. GMGN.ai వెబ్సైట్ పేరు. ఈ వెబ్సైట్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ కూడా. ఎవరు ప్రాఫిట్ ఎంత, ఎవరు హోల్డింగ్ డ్యూరేషన్ ఎంత, ఎన్ని రోజులు హోల్డ్ చేశారు, వాళ్ళ బ్యాలెన్స్ ఎంత ఉంది, వాళ్ళకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా. ఇందులో చాలా ఉన్నాయండి. చాలామంది కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇంకొక కాయిన్ చూద్దామండి, ట్రంప్ కాయిన్. సార్ ఇందులో ఉన్న కాయిన్స్ అన్నీ మనకి డెల్టా ఎక్స్చేంజ్లో రావేమో కదా సార్? మ్యాక్సిమం ఏవైతే మనకు లిక్విడిటీ ఉంటున్నాయో అవన్నీ కూడా డెల్టా ఎక్స్చేంజ్లో లాంచ్ చేసేస్తున్నాడు. వైన్ కాయిన్, ట్రంప్ కాయిన్ ఇవన్నీ కూడా రీసెంట్గానే వచ్చాయి. ఎన్నో రోజులు కాలేదు మేడం ఇవి వచ్చి. బట్ లాంచ్ అయిన వెంటనే ఈ కాయిన్స్ని పంపింగ్ జరుగుతున్న వెంటనే ఇమ్మీడియట్గా మన డెల్టా ఎక్స్చేంజ్లో మీరు పెట్టేశాడు వాడు. ఇగో చూడండి, న్యూ కాయిన్స్ అని ఉంటాయి చూడండి, ఇక్కడ న్యూ కాయిన్స్ అని. ఇదిగోనండి వైన్ కాయిన్, JPUSD. నేను మీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను. ఇందులో జస్ట్ నేను ఇన్వెస్ట్ చేసినటువంటి వితిన్ 15 మినిట్స్లో 160%, 180% రిటర్న్స్ ఇచ్చింది. 180% మీకు ఫోటో కూడా పెట్టాను మన గ్రూప్లో చూడండి. ట్రంప్ కాయిన్, ఇవి న్యూగా లాంచ్ అయినటువంటి కాయిన్స్ మేడం ఇవన్నీ కూడా. ఇంకా చాలా కాయిన్స్ ఉన్నాయి. మార్కెట్లోనికి వెళ్తే ఇంకా చాలా కాయిన్స్ మీకు ఇందులో చూపిస్తాడు వాడు. ఆల్ కాయిన్స్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ న్యూ కాయిన్స్ చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కొత్త కాయిన్స్ ఇవన్నీ కూడా. ఇంకా ఫ్రెష్గా న్యూగా ఏమైనా లాంచ్ అయినవి ఉన్నాయంటే బాటమ్కి వచ్చేయండి, డౌన్కి. ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ట్రంప్, మెలానియా, స్వారం USDT, ఇదిగోండి జిప్. ఓకేనా?
గ్రిఫా INDUSD తర్వాత సుస్డి SUSD ఇది, తర్వాత కుకీ, ఇవన్నీ కూడా OneIUSD, ఇవన్నీ కొత్తగా లాంచ్ అయినవి. వీటన్నిటికీ డేటా మీకు ఇందులో దొరుకుతుంది. వీటన్నిటికీ డేటా ఇందులో ఉంటుంది, మీకు GMGNలో దొరుకుతుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. మీరు ఓపిక పట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయగలిగితే 100కి 500% ఏమవుద్దండి. ఒక్కొక్క కాయిన్లోనూ ఒక 1000 రూపాయలు చొప్పున పెట్టారనుకోండి, ఒక 10 కాయిన్స్లోని, ఉదాహరణ చెప్తున్నా, 10,000 పెట్టారనుకోండి 10 కాయిన్స్లోని, 7-8 కాయిన్స్ మనకి ఇవ్వకపోయినా ఒక్క 2 కాయిన్స్ ఇస్తే చాలు. ఇందాక మీకు చెప్పాను కదా 10,000 ఎంతవరకు వెళ్ళిందండి? 10,000 క్యాల్కులేటర్లో 10,000 ఎక్కడికి వెళ్ళిందండి? 84 crores వెళ్ళింది. 84 crores. మరి అదే 1000 రూపాయలు అయితే 8 crores. 8 crores 40 lakhs. సరిపోదా మీకు? వదిలేయండి, 8 crores కూడా వద్దు, 1 CR ఇచ్చింది అనుకుందాం. 1 CR సరిపోతే చాలదా? సరిపోతుంది సార్. లైఫ్ బిందాస్. మనం ఎన్ని పెళ్లి చేసుకోం, ఓకేనా? 1000 రూపాయలు పెట్టాం, వెళుతున్న కొలది. ఇప్పుడు చూడండి, 1000 రూపాయలు పెట్టింది, 1000 ఒక 50,000, 1,00,000, 2,00,000 అయిపోయింది అనుకోండి. మనం ఇన్వెస్ట్మెంట్ని మనం రిటర్న్ తీసేసుకుంటే మనం సేఫ్ జోన్లో ఉంటామో లేదు చెప్పండి. ఏదైతే మీకు ఈ బింగెక్స్ ఉంది కదా, బింగెక్స్లో కూడా వాడు శుభ్రంగా ఒక మంచి కాలం ఇస్తున్నాడు. ఇందులోనూ కూడా మీరు న్యూ కాయిన్స్ని ఫైండ్ చేయడానికి న్యూ కాయిన్స్, ఇదిగోండి న్యూ లిస్టింగ్ కాయిన్స్. జస్ట్ న్యూ లిస్టింగ్ కాయిన్స్కి వెళ్ళండి. ఈ న్యూ లిస్టింగ్ కాయిన్స్లో ఏ కాయిన్స్ ఇప్పుడు లిస్ట్ అవుతున్నాయో చూడండి. ఇందాక లాంచ్ అయినటువంటి కాయిన్స్ ఇవన్నీ 1 or 2 daysలోనే లాంచ్ అయిన కాయిన్స్ ఇవి. జస్ట్ వీటి మీద ఒక లుక్ వేయండి చాలు. ఎక్కువేమొద్దు. మనకి అవి మనకి ఆ టైంలోని ఏదైతే మనకు దొరికిందనుకోండి. ఇందులో ఏమవుతుందంటే న్యూ లిస్టింగ్లోకి వచ్చినవి ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇవి లాంచ్ అయిపోయినాయి, అంటే ట్రేడ్ చేయడానికి కానీ ఇన్వెస్ట్ చేయడానికి కానీ రెడీగా ఉన్నవి. ఇవి మీకు పాయింట్ అర్థమవుతుందా? ఇందులో ఉన్నవి రెడీగా ఉన్నవి, రెడీ టు ఇన్వెస్ట్, రెడీ టు ట్రేడ్. ఇది 24 hours 95% పెరిగింది. ఇది చూడండి, FAFO USDT 24 hours 75% పెరిగింది. అంటే కొన్ని కాయిన్స్ ఉంటాయండి 100 times. ఇవి న్యూ లిస్టెడ్. కానీ ఆల్ క్రిప్టోస్ చూడండి, ఆల్ క్రిప్టోస్లో మీకు 24 hours చేంజ్ ఎంత అయిందో మీకు కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఏదైతే ఇందులోనైతే జనాలు ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇందులో పంప్ అండ్ డంప్ చేస్తున్నారో, జస్ట్ అలాంటి వాటిలో ఒక 1000 రూపాయలు పడేసి కూర్చోండి, అలాంటి వాటిలో ఒక 2,000 పడేసి కూర్చోండి. ఒక్క స్టాప్ లాస్తో ఈక్వల్. ఇది ఒక్క స్టాప్ లాస్తో ఈక్వల్. డెల్టా ఎక్స్చేంజ్లో న్యూ లిస్ట్ అయినటువంటి కాయిన్స్ మీద ఒక లుక్ వేయండి. వీటన్నిటిని 20 times మీకు మార్జిన్ ఇస్తున్నాడు. అంటే ఒక 1000 రూపాయలు పెడితే 20,000 ఇన్వెస్ట్ చేసిన దాంతో సమానం. అట్ ద సేమ్ టైం 5% మైనస్కి వెళ్ళిందంటే మీ 1000 రూపాయలు కూడా ఎగిరిపోతాయి ఇక్కడ. సో ఇలా మీకు వస్తున్న వాటిలో ఒక్కసారి గమనించండి, డెల్టా ఎక్స్చేంజ్లోనే చూడండి, లేదా వితౌట్ ఎనీ మార్జిన్తో కూడా తీసుకోవచ్చు కదా. 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనుకోండి, వితౌట్ ఎనీ మార్జిన్. ఇది చూడండి, $1.6 ఉంది, ఇది $0.058 ఉంది, $0.9 ఉంది, $0.16 ఉంది. ఇవన్నీ $1 లోపలనే, ఇవన్నీ కూడా $1, $1/2 లోపలనే, 10 రూపాయలు, 5 రూపాయలు ఒక కాయిన్ ఉన్నవి ఇవన్నీ కూడా. సపోజ్ వీటిని వదిలేసేయండి. ఇందులో బింగెక్స్లోకి రండి, పైసల్లో కూడా దొరుకుతాయి మీకు. ఇందులో పైసలు 10 పైసలు, 5 పైసలు, 15 పైసల్లో దొరికేటువంటి కాయిన్స్ కూడా ఇందులో మీకు కుప్పలుగా ఉన్నాయి. సో అలాంటి వాటిలోనూ ఒక్కటండి, వెతక్క ఒక్క కాయిన్ మీ అదృష్టాన్ని పరీక్షించుకునేలా ఒక్క కాయిన్ తగిలింది అనుకోండి, అది మీకు జాక్పాటే కాదంటారా? బట్ స్టడీ చేయండి. రూపాయి పెట్టే ముందు 100 సార్లు స్టడీ చేయండి. బిఫోర్గా ఉన్నటువంటి డేటాను చూడండి, బిఫోర్గా ఉన్నటువంటి కొన్ని కాయిన్స్ చూడండి, బిఫోర్గా ఉన్నటువంటి వాటిని చూడండి. నేను ఈరోజు మార్నింగా ఈవినింగా, నేను మీకు ఈవినింగ్ కొన్నింటిని నేను పెట్టాను చూడండి. కొన్ని కాయిన్స్ నేను లిస్ట్ అయినటువంటి కాయిన్స్లో కొన్నింటిని నేను ఏం చేశానంటే పెట్టానండి. మీరు చూడొచ్చు, కొత్తవి పెట్టాను చూసారా? ఇవన్నీ కొత్తవి. ఇది బిట్ కాయిన్, ఇది. అట్లాగే ట్రంప్ కాయిన్, ఇది ఆల్రెడీ పడి ఉంది. దీని అబౌవ్కి వస్తే బై చేయండి అన్నాను. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ట్రేడ్ చేసుకోవచ్చు. ఇదొకటి అండి, Tether USD వైన్ కాయిన్, ఇది వైన్ కాయిన్. అలాగే ఇది జుప్ కాయిన్,
$1 లోపల ఇవన్నీ కూడా. ఇదొకటి సోలానా, ఇది $213 ఉంది, ఇది కొంచెం ఎక్కువే. ఇట్లా మీకు కొత్త కొత్త కాయిన్స్ అన్నీ కూడా నేను మీకు ఇస్తూ ఉంటాను. మీరు అవన్నీ కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే మీకు ఒక టెలిగ్రామ్ గ్రూప్, మనకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అందులో ఇస్తాను నేను ప్రతిదీ కూడా, డేటా అంతా కూడా అందులో షేర్ చేస్తాను. ఏవైనా ఇలాంటి కాయిన్స్ వచ్చినప్పుడు, ఇలాంటి ఏమైనా జాక్పాడ్ కాయిన్స్ వచ్చినప్పుడు మీకు ఇస్తాను. అందులో ఒక 500 1000 ఇన్వెస్ట్ చేసి వదిలేసేయండి. చూస్తూ ఉండండి. వదిలేయడం అంటే వేసేయండి అందులోని. లక్ బాగుందనుకోండి, లక్ కరెక్ట్ సెట్ అయింది అనుకోండి, లైఫ్ సెటిల్ అయిపోద్ది. ఇంకా స్టాక్ మార్కెట్లో ఇది చాలు నా జీవితానికి అనిపిస్తుంది మీకు. దీన్ని మీమ్ కాయిన్స్ అంటారు వీటిని. అలాగే సొలానా కానివ్వండి, బీటీసీ కానివ్వండి, ఎథేరియం కానివ్వండి, వీటిని ఏమంటారంటే ఆల్ట్ కాయిన్స్ అంటారు. సో మీమ్ కాయిన్స్ని వెతకండి, చిన్న చిన్న కాయిన్స్. విత్ ఇన్ డేస్లో మీరు సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు, రెండును. ఇందులో సెల్లింగ్ చేయొచ్చు, బయింగ్ చేయొచ్చు. ఏదైనా ఒక కాయిన్ పైకి వెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి మీరు సెల్ చేయండి. ఇప్పుడు ఇది చూడండి, ఒకవేళ ఎవరైనా సెల్ చేసి ఉంటే, ఇవేంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్చువల్ ఫ్యూచర్స్ ఉంటాయండి. పర్ఫెక్చువల్ ఫ్యూచర్స్ అంటే మీరు సెల్ చేసినటువంటి ఆ కాయిన్ దానికి ఎక్స్పైరీ ఉండదు. మీరు సెల్ చేసినా సరే దానికి ఏముండదండి, ఎక్స్పైరీ ఉండదు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు పడిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, సపోజ్ ఇక్కడ ఎవరైనా రిజెక్షన్ వస్తుంది కదండి, ఎవరైనా సెల్ చేశారనుకోండి, ఇప్పటికి వాళ్ళకి వచ్చిన రిటర్న్స్ చూడండి ఎంత ఉందో, 90% అండి. తక్కువ అంటారండి ఇది? దగ్గరగా 100%. అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిలో, అంటే ఏదైతే వాళ్ళు సెల్ చేశారో 100%. మీరు ఖచ్చితంగా ఇందులో మార్జిన్ తీసుకునే ఉంటారు కదా, ఖచ్చితంగా ఇందులో మార్జిన్ తీసుకొని ఉంటారు. సో నేను ఇవన్నీ కూడా మీరు చెయ్యాలి అంటే మీకు మంచి సిస్టమ్ ఉండాలి, ల్యాప్టాప్ ఉండాలి, కంప్యూటర్ ఉండాలి. అన్నీ ఫోన్లోనే చూస్తానంటే ఫోన్లో అన్నీ కూడా పని చేయవండి. ఒకవేళ మల్టిపుల్ స్క్రీన్స్ ఉండి మల్టిపుల్ ఫోన్స్ ఉంటే ఓకే, బట్ ఎక్కువ శాతం ఏంటంటే సిస్టమ్ ఉంటేనే మీకు లిక్విడిటీ కానివ్వండి, వేల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చూసుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంటుంది. విషయాన్ని గమనించండి. కానీ మ్యాక్సిమం మీరు వేల్స్ డేటాను మాత్రం మీరు చెక్ చేసుకోండి. చూడండి, ఇందులో మీరు చూడండి ట్రంప్ కాయిన్లో బయింగ్ జరుగుతుందండి. బయింగ్ రీసెంట్గా మీరు చూసినట్లయితే బై చేసుకుంటూ వెళ్తున్నారు, బై చేస్తూనే ఉన్నారు. ఎందుకు? ఇన్వెస్ట్మెంట్కి వెళ్తున్నారు వీళ్ళు. అంటే మరలా దీన్ని పంపు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, పైకి తీసుకొని వెళ్ళడానికి. సో ఇది ఈరోజు నేను చెప్పాల్సింది. వెబ్సైట్స్ రాసుకోండి. gmgn.ai వెబ్సైట్, ఫస్ట్ వెబ్సైట్ ఇది. మీరు FISDS డేటా ఎలాగైతే ట్రాక్ చేస్తారో అలా, మరియు కొత్త కాయిన్స్ ఏవైతే కొత్త కాయిన్స్ పుడుతున్నాయో, మీమ్ కాయిన్స్ ఉన్నాయి కదా, మీమీ మీదకి వచ్చారనుకోండి, ఇక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు ఏ కాయిన్స్ ఉన్నాయి, ఎందులోని వాల్యూమ్ ఎంత ఉంది, ఎందులోని మీకు డంప్ జరుగుతుంది, ఇవన్నీ కూడా లిక్విడిటీ. చూడండి, ఇది లిక్విడిటీ. జస్ట్ లిక్విడిటీ ఉన్నటువంటి వాటిని మాత్రం తీసుకోండి. ఇదిగోండి లిక్విడిటీ. ఈ లిక్విడిటీ 5.2 మిలియన్ ఉంది. లిక్విడిటీ ఉండాలండి దేనికైనా సరే, మర్చిపోకండి. టారిఫ్ అనేటువంటి దాన్ని చూడండి. లాస్ట్ 1 అవర్గా దీని యొక్క పర్ఫార్మెన్స్ చూడండి ఒకసారి. లాస్ట్ 24 అవర్స్లో 83% పెరిగింది. లాస్ట్ 23 అవర్స్ చూడండి. కాయిన్ లాంచ్ అయిందండి. కాయిన్ లాంచ్ అయిన దగ్గర నుండి మాకు ఎట్లా దొరుకుతాయండి అనుకున్నారు కదా, చూడండి అందులోనే అక్కడే మీకు డేటా మొత్తం దొరుకుతుంది. కాయిన్ లాంచ్ అయిన తర్వాత దగ్గరగా చూడండి, ఇది జస్ట్ 1 అవర్ అండి. ఇది టారిఫ్ అనేటువంటి దాంట్లో జస్ట్ 1 అవర్లో చూడండి బై చేశారు. ఇక్కడ చూడండి కిందని వేల్స్ని కూడా చూడండి. పెద్ద టైటానిక్స్ వీళ్ళు. అంటే అమౌంట్ 2 మిలియన్స్. వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంతండి? 2 మిలియన్స్ బై చేశాడు, 2 మిలియన్స్ సెల్ చేశాడు. మిలియన్స్ బై చేశాడు, సెల్ చేశాడు. ఎక్కడ బై చేశాడు? 56,104లో సెల్ చేశాడు. కొన్నవి ఎక్కడ? 56,020 దగ్గర కొన్నాడు. ఇక్కడ కొని ఇక్కడ సెల్ చేశాడు. అంటే $1000 దగ్గరగా. అని అట్లానే పెద్ద వేల్స్ ఉంటారండి, తక్కువ కాదు. వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి, $1,00,000 పెట్టి వాళ్ళు ట్రేడ్ చేస్తారు. అలా మనకి సెల్ జరుగుతుందా, బై జరుగుతుంది చూడండి. ఇప్పుడు చూడండి, సెల్ జరిగింది కదా, వీడు సెల్ చేస్తాడు కదా, నెక్స్ట్ రాబోయేవాడు కూడా వాడు సెల్లింగ్లో ఉంటాడు. మళ్ళీని సెల్ చేద్దామని చూస్తాడు. ఆ కాయిన్ సెల్ చేసుకుంటూ వస్తాడు. మళ్ళీని అంటే పెరిగింది, మళ్ళీ కింద పడుతూ ఉంది, కిందకు వస్తూ ఉంది. సో ఇలాంటి వాటిలో టాప్లో మనం సెల్ చేస్తామనుకోండి, అక్కడి నుంచి పడినప్పుడు ఇదంతా కూడా మనం క్యాప్చర్ చేయొచ్చు ఈజీగా. లేదా బాటమ్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు ఇలా దొరికాయి అనుకోండి, ఎక్కువ ఎందుకండి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ కాయిన్ కాస్ట్ని బట్టి ఒక 1000-1500 వేస్తే చాలు. మనకి ఒక ₹1000 ₹1,500 వేసుకుంటే చాలు మనకి. ఇందులోనే మనకు ఎంత రిటర్న్స్ చూడండి, 69% అండి. 1000 వేస్తే 2000 దగ్గరగా అయిపోయింది. 1000కి 700 ప్రాఫిట్.
ఒకవేళ దొరుకుంటే బాటంలో దొరుకుంటే కాయిన్ స్టార్ట్ అయినప్పుడు దొరుకుంటే జస్ట్ మీరు లిక్విడిటీని వెతకడం నేర్చుకోండి. లిక్విడిటీని టారిఫ్ టిఏఆర్ఐఎఫ్ అనేటువంటి కాయిన్ ఇందులో వెతకండి. దొరికిన వాటిని చూడండి, దొరకని వాటిని గురించి ఎందుకు మనకి. చూడండి బై 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 పంప్ చేసుకుంటూ వెళ్ళారు పైకి, పంప్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయింది పంపింగ్, గమనిస్తున్నారా? మళ్ళీ పంపింగ్ స్టార్ట్ అయింది చూడండి. పైన సెల్లింగ్ ఉంది కదా, వాళ్ళు ఎవరైతే సెల్ చేశారో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా బయ్యర్స్ ఎక్కువ ఉన్నారో చూసుకోండి. ఇక్కడే కనబడుతుంది మీకు. సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి దీన్ని సెల్ చేయండి, బయ్యర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి బై చేసుకోండి. ఇక్కడ చూడండి కిందన వేల్స్లోనే మీకు డేటా కనబడుతుందండి. వేల్స్లోనే చూడండి మళ్ళీ ఎవడో ఇక్కడ బై చేశాడండి, వాడి పరిస్థితి చూడండి. వాడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, $9,343 వాడి బ్యాలెన్స్. ఆల్రెడీ వాడు లాస్లో ఉన్నాడు, $399 లాస్లో ఉన్నాడు. వాడు ఎక్కడెక్కడ బై చేశాడు, లాస్ట్ 22 మినిట్స్ నుంచి వాడి యాక్టివిటీ అండి ఇది. లాస్ట్ 22 మినిట్స్ నుంచి వాడు పోర్ట్ఫోలియో యాక్టివిటీ బై చేశాడు, ఇక్కడ సెల్ చేశాడు, మళ్ళీ ఇక్కడ బై చేశాడు అగైన్. సో ఇట్లా వాడు యాక్టివిటీ అనేది చేస్తున్నారు. ఇలాంటి వేల్స్ ఎంతమంది ఉన్నారండి ఇందులో? 11 మంది ఉన్నారండి ఇందులో 11 మంది ఉన్నారు. ఇప్పుడు చూడండి సెల్, మళ్ళీ ఎవడో సెల్ చేశాడు ఒకడు. సో ఇట్లా మనకి బయింగ్లు కానీ దొరికాయి అనుకోండి, ఈజీగా మీకు ఇక్కడ ఎఫ్ఐఎస్ డిఎస్ డేటా లాగే ఇక్కడ డేటా అనేది మీకు ఈజీగా మీరు ఒక కాయిన్ పెరుగుద్దా తరుగుద్దా అనే దానికి ఈజీగా మీకు ఆన్సర్ అనేది ఇక్కడ దొరుకుతుందండి. సో అలాంటి వాటిలో ఏదైనా ఒకటి కానీ 2 కానీ దొరికాయా మీ జీవితం సెటిల్ అవుద్ది. అట్లాగని సార్ చెప్పారు కాబట్టి నేను చెప్పాను కాబట్టి కనబడుతున్న ప్రతి దాంట్లో డబ్బులు ఎట్టేయకండి, చెప్తున్నాను. ఎమోషన్స్ వద్దు మనకు, కాయిన్స్ మీద ఎటువంటి ఎమోషన్స్ వద్దు. ఇందులో మనం గాలి కొంటున్నాం, గాలి అమ్ముతాం, గాలిని కొని గాలి అమ్ముతాం. ఎవరికైనా చూపించుకోవడానికి కూడా ఏమీ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఎవరికైనా చూపించుకోవడానికి కూడా ఏమీ ఉండదు మన దగ్గర. కాబట్టి ఏది చేసినా ఎలాంటిది ఇన్వెస్ట్ చేసినా ప్రతి దాన్ని కూడా కొంచెం జాగ్రత్తగానే కేర్ఫుల్గానే మనం చేసుకోవాలి. క్లియర్ అండి? సో ఇదొకటి. రెండోది బింగెక్స్ అనేటువంటి వెబ్సైట్ నేను రిఫరల్ లింక్ కూడా మన గ్రూప్లో షేర్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన రిఫరల్ లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. మీకు ఓపెన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ ఒకటి ఇస్తుంది. క్రిప్టో గ్రూప్లో ఫ్రీగా జాయిన్ చేస్తాను. ఓకే, క్రిప్టో గ్రూప్లో మీకు ఫ్రీగా జాయినింగ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా. ఇందులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు. సార్ ఒక క్వశ్చన్ సార్. ఇప్పుడు కొత్త క్రిప్టో చేయాలంటే ఇప్పుడు ఎక్స్ఎన్ఎక్స్ బెస్టా సార్, బింగెక్స్ ఓపెన్ చేయాలా సార్? ఎక్స్ఎన్ఎస్ అనేది గోల్డ్ కోసం సార్, ప్రజెంట్ అయితే గోల్డ్ ట్రేడింగ్ కోసం ఎక్స్ఎన్ఎస్ అండి. ఎక్స్ఎన్ఎస్లో మీకు ఏంటంటే ఫొరెక్స్ చేయడానికి అవుతుంది. ఫొరెక్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్కి సంబంధించినటువంటి, ఉదాహరణకి అమెరికాకి సంబంధించినటువంటి స్టాక్స్లో మీరు చేయాలనుకున్నారనుకోండి, బింగెక్స్లో గోల్డ్ ఉండదా? లేదండి, ఇందులో ఓన్లీ బింగెక్స్ అనేది ఓన్లీ కాయిన్స్ కోసమే, మీమ్ కాయిన్స్ కోసం మాత్రమే. అట్లాగే సేమ్ అదే విధంగా మనకి డెల్టా ఎక్స్చేంజ్లో చూడండి గోల్డ్ ఉంటుందా? లేదు. గోల్డ్లో చేద్దాం అనుకున్న వాళ్ళు, మాకు గోల్డ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మీరు ఎక్స్ఎన్ఎస్ ఓపెన్ చేసుకోండి. గోల్డ్ చేయాలనుకున్న బింగెక్స్ సార్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్ సార్ అవి. దేనికైనా చూడండి, దేనికైనా మీరు చేయాల్సింది ఒకే ఒకటండి. దేనికైనా మీరు చేయాల్సింది ఒకే ఒకటి, మీరు వాలెట్ కనెక్ట్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్ అనేది మీకు తెలుసు కదా, ట్రస్ట్ వాలెట్ కానివ్వండి, బిఎన్బి చైన్ కానివ్వండి, దీన్ని కనెక్ట్ చేసుకోండి. అమౌంట్ ఏదైనా దాన్ని కనెక్ట్ చేసుకొని దానిలో నుంచే ట్రాన్స్ఫర్ పెట్టుకోండి, చూడండి స్టాప్ లాస్ కొట్టినా రిస్కే, ఇన్వెస్ట్ చేసింది పోయినా రిస్కే. రిస్క్ లేకుండా రివార్డ్ అనేది దేనిలో రాదు. అవును సార్. నేను ఏది కూడా మీకు లాస్ వచ్చే విధంగా నేను ప్రమోట్ చేయట్లేదు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ప్రమోషన్, బట్ మీకు ఉపయోగపడతాదేమో, నేను చేస్తున్నాను మీరు చేస్తారేమో అని మీకు ఇస్తున్నాను అంతే. ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకోండి, మన ఇండియాది రిజిస్టర్డ్ ఇది. సార్ బింగెక్స్ బెటరా అది బెటరా సార్ డెల్టా ఎక్స్చేంజ్? సార్ డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఎఫ్ఐ రిజిస్టర్డ్ అండి. బింగెక్స్లో ఉన్నటువంటి కాయిన్స్ ఎఫ్ఐ ఇందులో ఉండవండి. కొన్ని కాయిన్స్ మాత్రమే దీనిలో ఉన్నాయి. అందులో ఏంటంటే సర్టిఫైడ్ వెరిఫైడ్ కాయిన్స్ మాత్రమే. ఉదాహరణ మీరు చూడండి బింగెక్స్ అనే దాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రజెంట్ చాలామంది ట్రేడర్స్ చేస్తున్నారు దీనిలో. దాని గురించి నేను మీకు అదిగా చెప్తున్నా. దీనిలో డైరెక్ట్గా డిపాజిట్ చేయడానికి ఉండదు. ఏదైనా సరే మీరు వాలెట్ ట్రాన్స్ఫర్ యూఎస్డిటీలోనే డిపాజిట్ చేయాలి. కాబట్టి యూఎస్డిటీలో డిపాజిట్ చేయాలంటే కొంచెం రిస్కీ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, ట్రస్ట్ వాలెట్ని కనెక్ట్ చేసుకోండి.
ట్రస్ట్ వాలెట్లో ఫస్ట్ ట్రస్ట్ వాలెట్లో డిపాజిట్ చేసుకోండి. ట్రస్ట్ వాలెట్లోంచి దీనిలోనికి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. కాబట్టి 100% సేఫ్ అవుద్ది. అప్పుడు మనం మన యొక్క బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఏవైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటామో పదే పదే యూఎస్డి కొనడము, అమ్మడము, కొనడం, అమ్మడం, మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవడం, అది చాలా తలపోటు, ఇల్లీగల్. అవి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తుంది మీ అకౌంట్ మీద. అట్లా చేయకండి. ఏం చేసినా ఇప్పుడు చూడండి, మన డెల్టా ఎక్స్చేంజ్లో మీరు ఏమైనా చేయండి. ఇండియన్ రూపీస్లో డిపాజిట్ చేయొచ్చు, ఇండియన్ రూపీస్లో విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఎఫ్ఐ రిజిస్టర్డ్. దీని లెక్కలన్నీ కూడా మన పాన్ కార్డు తీసుకుంటాడు వీడు. బట్ మీకు ఎగ్జినెస్ కానివ్వండి, అలాగే బింగెక్స్ కానివ్వండి, మ్యాక్సిమం మీ పాన్ కార్డులు అడగడు. సో మీరు ఏం చేసినా సరే మీ ఓన్ రిస్క్. బట్ మీరు చెబితే నమ్మరు, లాస్ట్ 15 days నుంచి ఇండియాలో ఉన్నటువంటి హండ్రెడ్స్ ఆఫ్ ట్రేడర్స్, క్రిప్టో ట్రేడర్స్, హండ్రెడ్ ఆఫ్ ట్రేడర్స్ లక్షల రూపాయలు సంపాదించారు. ఇందులో లక్షల రూపాయలు. స్మాల్ అమౌంట్స్. మీమ్ కాయిన్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. కుప్పలుగా వీడియోస్ వస్తాయి మీమ్ కాయిన్స్ మీద. కుప్పలుగా వీడియోస్. మీమ్ కాయిన్ రిటర్న్స్ చూడండి, కుప్పలుగా ఉంటాయి మీకు. సో అలాంటివి నేనేమంటున్నానంటే, ఇది చూడండి, ఇది వైన్ కాయిన్ అండి. ఇది వైన్ కాయిన్. దీన్ని మనము ట్రేడ్ చేసుకోవచ్చు, దీన్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ పంప్ అయిపోయినటువంటి కాయిన్స్లో మాత్రం మరలా ఇన్వెస్ట్ చేయకండి. ఇది చూడండి, ఇది ఓపెన్ అవ్వగానే కిందకు వచ్చింది. చాలామందిని ఎగ్జిట్ చేసేసి అక్కడి నుంచి కంటిన్యూగా పెరిగిపోయిందండి. ఇది ఎందులోనిది? ఇది డెల్టా ఎక్స్చేంజ్లో చూపిస్తున్నా నేను. ఇక్కడి నుంచి కిందకు వచ్చి ఇక్కడి నుంచి చూడండి ఎంతవరకు పెరిగింది. ఇది ఒక్క రోజులో 10,000, 23 ప్లస్ 23,000 అయింది. 2,30,000 అయింది ఒక్క రోజులో. మరలా 2, 3, 4, 5, 6, 7, 8, 9 డేస్లో మరలా అది ఏమైందండి? అప్రాక్సిమేట్లీ ఇక్కడ ట్రేడ్ అవుతుంది. కేవలం 30,000 మాత్రం ప్రాఫిట్ ఉంది. అంటే ఎక్కువసేపు దేన్ని ప్రేమించకండి. ఏ కాయిన్ని పెళ్లి తీసుకొని ఏ కాయిన్ని ప్రేమించి అట్లానే ఉండిపోకండి. ఇన్వెస్ట్ చేసామా, మంచి రిటర్న్స్ వచ్చాయా, ఎగ్జిట్. మెయిన్ క్యాపిటల్ని ఎగ్జిట్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి మెయిన్ క్యాపిటల్ని ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్ తీసేసుకోండి. ప్రాఫిట్ని అలా ఉంచుకోండి. ఉదాహరణకి ఒక 1000 కాయిన్స్ పెట్టారండి, 1000 రూపాయలు. 1000 కాస్త 5,000 అయింది. అప్పుడు మీరు ఏం చేస్తారు? మీ 1000 రూపాయలు బయటికి తీసుకొని మిగిలిన 4,000 అలా వదిలేయండి. అది 40,000 అవ్వచ్చు, 4 లక్షలు అవ్వచ్చు, 4 కోట్లు అవ్వచ్చు. సపోజ్ అది 4,000 కాస్త 40,000 అయింది అనుకోండి, ఒక 20,000 తీసేయండి. మళ్ళీ ఉన్న 20,000 కాస్త ఒక 2 లక్షలు అయింది అనుకోండి, ఒక 1,00,000 రూపాయలు తీసేయండి. ఆ ఉన్న 1,00,000 కూడా 1 కోటి రూపాయలు అయింది అనుకోండి, 50 లక్షలు తీసేయండి. సో ట్రస్ట్ వాలెట్ కానీ ఏదైనా క్రిప్టో వాలెట్ ఉండాలి మీకు. ఏదైనా మీకు ప్రీవియస్గా ఒక క్రిప్టో వాలెట్ ఉందనుకోండి, ఆ వాలెట్ ద్వారా మీరు దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డిపాజిట్ అంటే పేరే ట్రస్ట్ వాలెట్ అండి. వాలెట్ పేరే ట్రస్ట్ వాలెట్. అది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి సార్? జస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి సార్. ఓకే, ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత అందులో ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేయండి. ఓకే సార్. ఆ ట్రస్ట్ వాలెట్ అని టైప్ చేసి అందులో నుండి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అందులో మీకు ఒక 12 డిజిట్స్ వస్తాయి. 12 డిజిట్స్ వరకు 12లో 10 డిజిట్స్ వస్తాయండి. దాన్ని మీరు ఏం చేయండి, వేరే ఫోన్లో ఫోటో తీసుకోండి, లేదంటే రాసేసుకోండి ఒక పేపర్ మీద. మీరు ఎప్పుడైనా వేరే దాంట్లోనికి వెళ్ళారనుకోండి, అలా వేరే దాంట్లోనికి వేరే ఫోన్లో లాగిన్ అవుదాం అనుకుంటే ఫస్ట్ ఈ పాస్కోడ్ అడుగుతుంది. అది 12 లెటర్స్, అంటే 12 సెంటెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకి యాపిల్, బ్యాట్, క్యాట్, ర్యాట్ అని ఒక లైన్గా ఉంటాయి. దేని తర్వాత ఏది ఉందో మనము గుర్తుపెట్టుకోలేము. కాబట్టి ఓ ఫోటో తీసుకోగానివ్వండి, స్క్రీన్ షాట్ రాదు. మీ ఫోన్లో స్క్రీన్ షాట్ రాదు. వేరే ఫోన్లో నుంచి ఫోటో తీసుకోవాలి, లేదా ఒక పేపర్ మీద రాసుకోవాలి, లేదా గూగుల్ డ్రైవ్లోనికి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవాలి దాన్ని. అట్లా చేసుకున్నారు అనుకోండి. ఎప్పుడైనా మీరు పొరపాటున మీ ఫోన్ పోయినా మళ్ళీ ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా పాస్కోడ్ అడుగుతుంది మిమ్మల్ని. ఓకే, ఆ పాస్కోడ్ మాత్రం ఖచ్చితంగా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ రాసుకోండి. సో హైలీ సెక్యూర్డ్. మీరు ఆ ట్రస్ట్ వాలెట్లో కూడా మీకు వచ్చినటువంటి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మంచి కాయిన్స్ ఉంటాయి ఇందులో కూడా. ట్రస్ట్ వాలెట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు సార్. అప్పుడు దాంట్లో మనీ లోడ్ మనం ఆటోమేటిక్ చేసుకోవచ్చా సార్? దానిలోనికి మీరు అమౌంట్ డిపాజిట్ చేసుకోవచ్చు. చూడండి, మీరు దానిలోకి డిపాజిట్ చేసిన ట్రస్ట్ వాలెట్లో డిపాజిట్ చేసిన ప్రతిదీ కూడా అది క్యాల్కులేటెడే. ఓకేనా?
ట్రస్ట్ వాలెట్లో మీరు డిపాజిట్ చేసినటువంటి ప్రతిదీ కూడా అది క్యాల్కులేటెడే, మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను. సో అందులోని ఏవైనా మీరు సంపాదించారనుకోండి, ఆ సంపాదించి ట్రస్ట్ వాలెట్లోకి విత్డ్రా చేసుకుంటే మాత్రం అది మాత్రం వాళ్ళకి తెలియదు. ఎవరికి తెలియదు? గవర్నమెంట్కి తెలియదు. ఆ లెక్కలో గమనించాలి, గవర్నమెంట్కి ఆ లెక్కలు తెలియవు. కేవలం ట్రస్ట్ వాలెట్లో మీరు డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ మాత్రమే తెలుస్తుంది. మీరు డిపాజిట్ చేసినటువంటి డిపాజిట్ మాత్రమే తెలుస్తుంది. అంతకు మించి వేరే ఏది కూడా గవర్నమెంట్కి లెక్కలు తెలియదు. గమనించాలి విషయాన్ని. కాబట్టి మీకు ఏదైతే వస్తుందో, మీరు ఏదైతే తీసుకుంటున్నారో వస్తుందంతా కూడా ట్రస్ట్ వాలెట్లో పడేసుకున్నారనుకోండి, అది మీ జీవితాంతకాలం మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడైనా గ్లోబల్గా ఇంటర్నేషనల్గా వెళ్ళిన ట్రస్ట్ వాలెట్లో ఫోన్పే గూగుల్ పే లాగే ఇంటర్నేషనల్గా కూడా మీరు దానిని మీరు ఏం చేయొచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇల్లీగల్ కూడా పనిచేస్తుంది కదా సార్. ఒకవేళ అట్లా యూజ్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ డిపాజిట్ చేసుకొని వేరేటతో కూడా దాంట్లో డిపాజిట్ చేపించేసి మనం ఎక్కడైనా విత్డ్రా కొట్టుకోవచ్చు కదా సార్. ఎక్కడైనా చేసుకోవచ్చు. సపోజ్ మీకు $100 కావాలనుకోండి, ట్రస్ట్ వాలెట్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఇచ్చి అవతలకి అతని దగ్గర నుంచి మీరు క్యాష్ తీసేసుకుంటారు. అట్లా కూడా చేసుకోవచ్చు. మనం డైరెక్ట్గా విత్డ్రా కాకుండా ఎలాగైనా చేసుకోవచ్చు అండి. బోల్డ్ మార్గాలు ఉన్నాయి. దీనికి ఏమైనా రిఫరల్ ఉందా సార్ మీది? పంపించండి, చూడండి, గ్రూప్లో పెట్టాను చూడండి. ఓకే సార్, ఒకసారి పంపండి సార్. క్రియేట్ చేసుకొని సార్ ఐటీ నోటీసెస్ అవి మనకు ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నాం కదా సార్, అది టర్న్ ఓవర్ మీద వస్తాయా లేకపోతే మన లాస్ అండ్ ప్రాఫిట్స్ మీద వస్తాయా? ఏంటండి సార్ ఇప్పుడు మనం ట్రేడ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 1 lakh తో ట్రేడ్ చేస్తాము, డైలీ ఒక 10 ట్రేడ్స్ చేస్తే అది టర్న్ ఓవర్ ఎక్కువ చూపిస్తుంది కదా సార్? టర్న్ ఓవర్ మీద మీకు ట్యాక్స్లు పడతాయండి. మనకి ఏ ట్యాక్స్లు పడతాయి? ఎస్టీటీ, జీటీటీ పడతాయి కదా. ఎస్టీటీ, జీటీటీ ఇవన్నీ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మీ టర్న్ ఓవర్ మీద పడతాయి. మీరు ఓవరాల్గా కట్టేటువంటి ట్యాక్స్ కానివ్వండి, ట్యాక్స్ బెనిఫిట్ కానివ్వండి, మీరు డిపాజిట్ చేసినటువంటి అమౌంట్ మీద వస్తుంది. ఓకే, డిపాజిట్ చేసి ఎర్నింగ్ చేసినటువంటి అమౌంట్ టర్న్ ఓవర్ మీద ఎప్పటికప్పుడు కట్ అయిపోద్దండి. టర్న్ ఓవర్ మీద ఎప్పటికప్పుడు కట్ అయిపోద్ది. సపోజ్ మీరు సంపాదించారనుకో, 12 లక్షలు సంపాదించారనుకోండి, లేదా ఒక 20 లక్షలు సంపాదించారనుకోండి, దాని మీద ట్యాక్స్, సంపాదించిన దాని మీద ట్యాక్స్ పడుతుంది. ఓకే, లాసెస్ వస్తే సార్? లాసెస్ వస్తే మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చండి. ఐటీఆర్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఐటీఆర్ ఫైల్ చేసుకోవాలి. ఐటీఆర్ ఫైల్ చేసుకున్నారనుకోండి, ఆ ఐటీఆర్ ఫైల్ చేసుకునేటువంటి వాటిలో మీకు క్లియర్గా మీకు అందులో మెన్షన్ అవుతుంది. సో దాన్ని మీరు 8 years వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఆ లాస్ని. ఇప్పుడు ప్రజెంట్ తగ్గింది అన్నట్టుగా అన్నారు, ఎగ్జాక్ట్లీ అప్డేట్ అయితే నా దగ్గర లేదు. బట్ మినిమం 5 to 8 years వరకు మీరు దాన్ని క్యారీ ఫార్వర్డ్, అంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్లో ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది కదా. అయితే బిఫోర్గా వచ్చినటువంటి లాస్ని మీరు వైవ్ ఆఫ్ చేసుకోవచ్చు అందులోని. సో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. కానీ రిటర్న్ ఫైల్ చేయాలి. రిటర్న్ ఫైల్లో లాస్ట్ ఇయర్ నాకు 10 లక్షల లాస్ వచ్చింది, ఈ సంవత్సరం నాకు 20 లక్షల ప్రాఫిట్ వచ్చింది, 20 లక్షలకి ట్యాక్స్ లాస్ట్ ఇయర్ పోయినటువంటి 10 లక్షల లాస్లోంచి కట్ చేసుకోండి అని మనం చెప్తాం. దానికి ఉంది, ఆప్షన్ ఉంది, గవర్నమెంట్ మనకు ఆ సపోర్ట్ ఇస్తుంది, ఆ ఫెసిలిటీ ఇచ్చింది. ఇది మీరు ట్రేడ్ చేస్తున్న దానికి ఖచ్చితంగా మీరు అందులో మీకు ట్యాక్సేబుల్ అది. బట్ ఇది ట్రేడ్ చేసుకోవచ్చు అని డైరెక్ట్గా ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీ మనకి FIU సర్టిఫైడ్ చేసినటువంటి యాప్ ఇది. ఓకేనా? చార్జెస్ బాగా పడుతున్నాయి సార్. చార్జెస్ ట్రేడ్ చేస్తే చార్జెస్ ఉంటాయి సార్. ట్రేడ్ చేస్తే దేనిలోనైనా చార్జెస్ ఉంటాయి. చార్జెస్ లేకుండా ఏది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు FIU రిజిస్టర్డ్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. FIU రిజిస్టర్డ్ అంటే కొంచెం ఎక్కువే చూపిస్తారు. కొంచెం రిజిస్టర్డ్ ఉన్నాడు అనుకోండి, వాడు కొంచెం గేర్ ఎక్కువగానే ఉంటుంది, కాబట్టి కొంచెం చార్జెస్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాడు. ఇప్పుడు కాయిన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అంటే ఎట్లా సార్ మరి? ఇప్పుడు ట్రేడ్ లాగా కాకుండా సార్ ఇన్వెస్ట్మెంట్ అంటే వేరేనండి, ట్రేడ్ వేరే. ఇప్పుడు సపోజ్ దీన్నే అనుకోండి, 200 times 20 times మీరు మార్జిన్ తీసుకున్నారు అనుకుందాం. ఉదాహరణకి చూడండి, మీకు ఒక్క నిమిషం, ఇది చూడండి, ఇది 20 times మార్జిన్ ఉంది కదా. ఇక్కడ వన్ టైం మార్జిన్కి వచ్చేసేయండి. ఓకే, 1% మార్జిన్ అంటే మీరు ఎంతైతే మీ దగ్గర అమౌంట్ ఉందో ఆ అమౌంట్ని ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4500 ఉంది. 4500 నేను ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఇది 0 అయితేనే నా 4500 0 అవుతుంది. అవును సార్, లేకపోతే ఎప్పటికీ కూడా అది 0 కానే కాదు. సో ఇది మీకు పర్ఫెక్చువల్స్ అంటారు వీటిని. పర్ఫెక్చువల్స్ ఫ్యూచర్స్ అంటే
ఎప్పటికీ కూడా ఇది ఎక్స్పైరీ అవ్వని పర్ఫెక్చువల్ ఫ్యూచర్. ఇదిగో చూడండి ఇక్కడ బిట్ కాయిన్ పర్ఫెక్చువల్ ఫ్యూచర్, బిట్ కాయిన్ పర్ఫెక్చువల్, ఇవన్నీ పర్ఫెక్చువల్స్ అని ఉన్నాయి చూసారా. వాటిలోనే మీకు లేవరేజ్ ఉంటుంది, వాటిలోనే మీకు మంచి మార్జిన్ ఉంటుంది, వాటిలోనే మీకు ఎక్స్పైరీ ఉండదు. ఓకేనా. అట్లాగే మీరు బింగెక్స్లోని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కాయిన్ డీసీఎక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం, కాయిన్ డీసీఎక్స్లో చేసుకోండి. కాయిన్ డీసీఎక్స్ కూడా మన దగ్గర ఉంది. అట్లానే మీరు ట్రస్ట్ వాలెట్లోనే చేసుకోండి, ఎందులోనైనా చేసుకోండి. ఇప్పుడు మనకి కాయిన్ డీసీఎక్స్ ఉందనుకోండి, అది కూడా ఎఫ్ఐ రిజిస్టర్డే. దానిలో ట్రేడ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. డేటా ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కాయిన్ డిఎక్స్ లో లేవరేజ్ ఉండదా సార్ ఇప్పుడు అందులో? లేవరేజ్ ఉన్నది సార్, కాయిన్ డీసీఎక్స్లో కూడా లేవరేజ్ ఉంది. బట్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే లేవరేజ్ ఉండదు అందులో. ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే లేవరేజ్ ఉండదు. వితౌట్ లేవరేజ్ తోటి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది జీరో అయితే కానీ మన అమౌంట్ పూర్తిగా కట్ కాదు కదా మరి. అంతే కదా. ఇప్పుడు $10 ఉంది సార్, ఒక కాయిన్ $10 ఉంది. మీరు ఒక కాయిన్ కొనుక్కున్నారనుకోండి, $10 ఉంది, $11 వెళ్తే మీకు $1 ప్రాఫిట్లో ఉంటుంది. కానీ $10 ఉన్న కాయిన్ జీరోకి వస్తేనే మీ ప్రాఫిట్, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ జీరో అవుతుంది. మార్జిన్ తీసుకొచ్చేసారనుకోండి సార్, ఉదాహరణకి నేను ఇక్కడ 1 టైం మార్జిన్ కంటే 2 టైమ్స్ తీసుకున్నాను అనుకోండి, నా దగ్గర $1000 ఉంటే అది $2000తో ట్రేడ్ చేస్తుంది. ఒకవేళ నేను 20 టైమ్స్ తీసుకున్నాను అనుకోండి, నా దగ్గర $1000 ఉంటే $20,000తో ట్రేడ్ అవుద్ది. అంటే $20,000తో ట్రేడ్ అయిందంటే అర్థం ఏంటి? నా మార్జిన్ని నేను 20 టైమ్స్ నేను ఏం చేస్తాను, డివైడ్ చేస్తాను. అంటే ఎప్పుడైతే నా ఇన్వెస్ట్మెంట్ మీద 5% నాకు లాస్ వస్తుందో, నా $1000 ఏమైపోతాయి ఇప్పుడు? జీరో అయిపోతుంది. ఎందుకంటే 20 × 5 ఎంత? 10,000, 1,000. మన క్యాపిటల్ నుంచి వాడు కట్ చేస్తాడు ఫస్ట్. అంతే కదా, మన క్యాపిటల్ జీరో అయిపోయినట్టే కదా. మన క్యాపిటల్ జీరో అయిపోయిన తర్వాత వాడు లేవరేజ్ మళ్ళీ తిరిగి తీసేసుకుంటాడు వాడు. ఓన్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మనం లేవరేజ్ తీసుకోవాలి. ఎస్, ఓన్లీ మనకి మూమెంట్ ఉంది, పర్వాలేదు వెళ్తుంది. ఈ సైడ్ లాంగ్ సైడా షార్ట్ సైడా మనకు మార్కెట్ గట్టిగా వెళ్ళేలా ఉంది అనుకుంటేనే లేవరేజ్ తీసుకుంటాం మనం. మనం ఏం చేస్తామంటే కక్కుర్తిలో పడి 100 టైమ్స్ 200 టైమ్స్ లేవరేజ్ తీసుకొని లాస్ అవుతున్నామండి. లాస్ అవ్వడానికి కారణం అదే. అదే మీరు 5 టైమ్స్ 6 టైమ్స్ తీసుకోండి, 5 టైమ్స్ 3 టైమ్స్ 6 టైమ్స్ తీసుకోండి, అసలు మీకు లాసే రాదు, ప్రాఫిట్ కూడా అంత ఎక్కువ రాదు. లాసే రాదు, మీకు ప్రాఫిట్ కూడా అంత ఎక్కువ రాదు, కానీ బతికే ఉంటుంది. ఓకేనండి. Okay, sir. I hope you are all understand this program.